వెక్కరిస్తూ రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శిస్తూ నిరంతరం విసిగిస్తూ వచ్చినటువంటి రాజాసింగ్ వాస్తవంగా హిందుత్వవాది, ప్రతి హిందుత్వవాది కూడా అతను ఉండాలని కోరుకుంటారు. రాజాసింగ్ కారణంగా కిషన్ రెడ్డిని దొంగగా చూశారు, బండి సంజయ్ని దొంగగా చూశారు, లేకపోతే కనుక లక్ష్మణ్ని దొంగగా చూశారు. వీళ్ళందరినీ దొంగలు అతను ఒక్కడే కరెక్ట్ అని భావించేటటువంటి ఒక విచిత్ర తత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది హిందుత్వవాదులు ఉన్నారు. అదే సందర్భంలో వాళ్ళందరి టైంలోనే ఎదిగింది. రాజాసింగ్ ఒక్కడిగా గెలిచిన టైంలో ఆ తర్వాత పార్టీని అతను ఏమన్నా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడగలిగాడంటే ఇప్పటికి కూడా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడలేడు. గట్టిగా మాట్లాడగలిగింది ఆ తర్వాత వచ్చినట్టు రఘునందన్ రావు, ఆ తర్వాత గెలిచినటువంటి ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు. ఆ తర్వాత 8 స్థానాలకు ఇప్పుడు వచ్చింది, 8 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకుంది. అది బండి సంజయ్ టైంలో, అలాగే హైదరాబాద్ కార్పొరేషన్, అట్లా కిషన్ రెడ్డి టైంలో పార్లమెంట్ స్థానాలు కూడా 8 గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇవన్నిటికీ సందర్భంలో రాజాసింగ్ ఏమో ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ కొత్తగా వస్తున్న రామచంద్రరావు మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ రావటం, ఆ తర్వాత అతను రాజీనామా చేయటం, ఆ రాజీనామాని అధిష్టానం ఆమోదించి పడేయడం జరిగిపోయింది. ఇప్పుడు రాజాసింగ్ అదేదో శివసేన ఉద్దోదాకరేదానికి వెళ్తాడు, ముంబైకి వెళ్తాడు అంటూ ప్రచారం జరిగింది, కానీ అదేం లేదని తోసిపుచ్చాడు. తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీ అధినాయకత్వాన్ని కలుస్తాను, వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాను అన్నటువంటి పాయింట్. మరి బీజేపీ అధినాయకత్వం ఇతనికి అపాయింట్మెంట్ ఇస్తుందా లేదా చూడాల్సి ఉంది.